ఈ రోజు మనం నా గార్డెన్ టూర్ చేస్తున్నాం. గార్డెన్ టూర్లో ఏముంటుంది అనుకుంటున్నారా? చాలా ఉంటుంది. నేను అసలు ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటాను. యాక్చువల్లీ మన బాడీస్ హ్యూమన్ బాడీస్ ఆర్ డిజైన్డ్ ఫర్ అవుట్డోర్ లివింగ్. మన నర్వస్ సిస్టమ్ ఇస్ డిజైన్డ్ ఫర్ అవుట్డోర్ లివింగ్. కానీ మనం అసలుకి నాట్ గెటింగ్ ఇనఫ్ సన్లైట్ కాదు, నన్ను అడిగితే అసలుకి నో సన్లైట్. వీఆర్ ఆల్వేస్ ఇన్సైడ్ కుక్డ్ అప్. సో నాకు ఒక ఐడియా అంటే ఐ లర్న్ట్ ఇట్ ద హార్డ్ వే. ఎందుకంటే చాలాసార్లు నాకు టయర్డ్గా స్లగ్గిష్గా ఎందుకు అట్లాగుంటుందో నాకు అర్థం కాలేదు. దెన్ ఐ ఫౌండ్ ద ట్రిక్. ఎప్పుడైతే బయటకు వచ్చానో ఇమీడియట్లీ I can see a difference in my mood when I see the sunlight, and that's when I realized appudu ardhamaindi manam enta baita outdoors time spend cheste anta manchidi manaki, mana mood ki, mana health ki. So I created an outdoor space. My garden asalu నాకు చాలా important. Like neeku cheppinattu I spend more time outdoors than indoors. Okay, so let's do my garden tour. So this is my Gulmohar tree. It's my beautiful Gulmohar tree. And oka season lo the entire tree is filled with red flaming flowers. Asla site chudadu meeru, nenu oka picture pedta. Okay, so this is the tree. And then chala rojulu naku this space was empty. Appudu nenu em chesanante I just started planting different variety of plants. And అసలుకి ఒక విజువల్ బ్యూటీయే కాకుండా ఎంత ఆక్సిజన్ వస్తుందంటే సో మెనీ టైమ్స్ నేను అసలుకి ఈ చెట్టు కింద కూర్చొని ఐ డూ మై బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ మై మెడిటేషన్. ఇట్స్ జస్ట్ అ బ్యూటిఫుల్ గ్రీన్ స్పాట్ ఐ క్రియేటెడ్. అండ్ దెన్ ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో, ఐ షో యూ సంథింగ్ ఎల్స్. కమ్ ఆన్, మీకు నేను నా మామిడికాయ చెట్టు చూపించాలి. ఇట్స్ సో క్యూట్. బుడ్డి చెట్టేనా, కానీ ఎన్ని మామిడి పండ్లు వస్తాయో తెలుసా? కమ్ ఆన్, బట్ వీల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏప్రిల్ ఫర్ దాట్. ఓకే, సో క్యూట్ నో. అండ్ మనకు అందేటట్టు వస్తుంది ఈ మామిడి పళ్ళు. దిస్ ఇస్ మై జాంకాయ చెట్టు. ఈ చెట్టు జాంకాయలు ఎంత రుచిగా ఉంటాయో, బుడ్డి జాంకాయలే, బట్ సో టేస్టీ. ఐ కాంట్ టెల్ యూ. అండ్ నాకు అందేటట్టు ఉంటుంది. ఇది కూడా చిన్న చెట్టే, బట్ కాయలు మటుకు ఇన్ని కాస్తాయి. సో నైస్, నాకు అందేటట్టు. బ్యూటిఫుల్. అండ్ దెన్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గ్రాండ్ చింతకాయ చెట్టు. ఈ ఇల్లు చూసినప్పుడు నేను అసలు ఇంట్లో ఏముంది, ఇల్లు ఎలా ఉంది అని నేను చెక్ చేయలేదు. I just ran outside the garden. చింతకాయ చెట్టు చూసి, సంజయ్, we are taking the house. మనం ఈ ఇల్లుని కొనాల్సిందే. I was like, I fell in love with this house because of the చింతకాయ చెట్టు. So beautiful and such good high energy, చిన్నప్పుడు కూడా I don't know what, there is a huge connection with me and చింతకాయ చెట్టు. చిన్నప్పుడు స్కూల్లో కూడా మాకు ఎన్నో చింతకాయ చెట్లు ఉండేవి. And I used to spend so much time చింతకాయ చెట్టు కింద చింతకాయలు కోసుకుంటూ. So I felt so like, it's such a personal thing for me, and there's a big connect. So this చింతకాయ చెట్టు is like a big major part. I spent so much time here, చింతకాయ చెట్టు కింద. This is a spot where I read my book. I enjoy reading my book. Imagine, getting this fresh air, like and your ground prana, inta beautiful energy tho sitting out and reading a book, nothing like it. So this is one of my favorite spots. Okay, and then this is another spot where I just lie down and relax. I really like this spot. And చిన్నప్పుడు అయితే అసలు చింతకాయ చెట్లు ఎక్కేసేవాళ్ళం. ఇప్పుడే కొంచెం కష్టం అనుకుంటా. But I wish my daughter has fun, but ఈ మధ్యన పిల్లలంతా ఎక్కువగా
they're all in the video games. Where are they enjoying the nature? Yeah. This is so beautiful. So this is one of my favorite spots. Okay, Chintakai Chettu. And then of course I have this beautiful, beautiful neem tree. It's like neem tree intiki chala manchidanta. You know, it's like a lot of good energy for the home. Then come here, I want to show you something. Ravi Chettu. Such a grand thing. Like this is one of the best things. ఈ రావి చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తే అసలు ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుందేమో. మేబీ ఐ విల్ గెట్ మై ఎన్లైటన్మెంట్ హియర్ అండర్ మై రావి చెట్టు. దిస్ ఇస్ అనదర్ ఫేవరెట్ స్పాట్ అండర్ మై రావి చెట్టు. You know, actually the outdoor space has so much of bioplasmic energy, you know, the solar energy and the ground prana, the air. మనం ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోము నాకు అర్థం కాదు. యూనో వై ఆర్ వి కుక్డ్ అప్ ఇన్సైడ్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్? మనం ఎంత బయట స్పెండ్ చేస్తే ఇట్స్ లైక్ దట్ మచ్ అబండెన్స్ మనకి మన లైఫ్లో వస్తుంది. యూనో వాట్ ఐ మీన్? అండ్ సి ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం చూస్తుంటే యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ గ్లోబ్యూల్స్. యూనో వాట్ ఐ మీన్? That's nothing but energy. And idedo divine energy and it's religious, spiritual, candy floss kaadu. It's science. Science is also proving that you have energy all around, you know. And our energy manaki, you know, like assimilate avvalani daniki, like, you know, for us to enjoy that, you have to get out there. You have to get outdoors. Come on, let's get more and more outdoors. Okay? And then this is the place where I do my kickboxing. This is the best place, you know, because see, naku chala variki nenu ground lo, that is where there is earth and grass, I start, like, you know, I do a lot of exercise on the ground, on the mud, okay? Kani kickboxing or dancing where I need like a proper floor, you know. అప్పుడు నేను ఇక్కడికి I'll start my exercise here. So I do my kickboxing here. Sometimes if I want to do some dance moves. You know, dance also is meditation in one way, you know. It's just that మనం కూర్చొని పద్దాకా ఒక్కొక్కసారి మన బాడీ మే నాట్ బీ రెడీ ఫర్ సిట్టింగ్ డౌన్ మెడిటేషన్. అప్పుడు కాసేపు నుంచొని ఎనీ కైండ్ ఆఫ్ డాన్స్ ఫామ్ యూ డూ, you know. I feel it releases a lot of stress. So this is my dance area, my kickboxing area. Yeah? Okay? There you go. Okay, come on. And this is inkoka interesting chet ante meeka yellow flowers kanipistunnaya ledo naaku teliyadu. I don't know the name of this tree, okay? నేను చాలా మందిని అడిగాను, అయినా కూడా నాకు ఎవరు చెప్పలేకపోతున్నారు నేను పేరేంటో. So this is another thing, like spot, నాకు చాలా ఇష్టమైన spot. ఎందుకంటే can you see these beautiful yellow flowers? Yeah, and I just sometimes just sit here and then just lie down, you know, fully on the mother earth. It's like mother earth is hugging you, you know. So this is one of my favorite spots. And sometimes I lie down here, I meditate, I read a book. So any chettu kinda aina kuda naku, you know, it depends upon my mood, and then I'll pick that tree depending on my mood. Anyway, this is buffalo grass, okay? I love this buffalo grass. It's luscious green. Mamul grass ki deeniki chaala teda undi telusa. Idi endukante first of all shade lo vastundi, and ee color green kuda chudandi variety ga undi. Anyway, come on, I'll show you the rest of the garden. And then where else can we go? Look at these pretty red flowers. These are beautiful palms, just for beauty anamata. This is the best part. Ikkada nenu, Snowy, Janu, Sanjay, we spend the maximum number of time here, you know. స్నోయికి పాప ఇంట్లో ఉండి కుక్టప్ అయిపోయి దానికి బోర్ కొడుతుంది. అప్పుడు స్నోయిని ఒక్కొక్కసారి లైక్ ఐ జస్ట్ లెట్ స్నోయి లూస్ హియర్.
full garden fast. It will be running all over the place. There's so much space for Snowy, you know. And then Janu and me, we spend a lot of any kind of movement, outdoor activity. This is the place, yeah. And we also do our picnic. Okay, sheet AC, we have a lemonade, sandwiches, a picnic evening also. So this is the spot for that. And then I have some temple trees here. అసలుకి చెట్టు కింద ఈ పూలు అసలు ఎంత అందంగా పడతాయి కదా. ఇట్స్ సో ప్రిటీ. ఇట్స్ లైక్ పొద్దున్నే నన్ను ఇలా గ్రీట్ చేస్తుంది ఈ చెట్టు అనిపిస్తుంది తెలుసా ఈ పూలతో అలాగుంటే. దెన్ కమ్ ఆన్, ఐల్ షో యూ ద స్పాట్ ఫర్ మై యోగా. ఇక్కడ నా యోగా చేసుకుంటాను. సో దిస్ అగైన్ ఐఎమ్ వెరీ పర్టిక్యులర్. యోగా నేను గ్రాస్ మీద ఎందుకు చేస్తానంటే ఎర్త్, అగైన్ ద కనెక్షన్ విత్ మదర్ ఎర్త్, అండ్ I will be getting sunlight and air. So all the elements anamata. Manaki yoga actually outdoor chestene dan full benefit entanedi manaku telustundi. So this is my yoga place. Yeah? Okay, come. Inkokati interesting space I want to show you. This is the best space, okay? My office. So ఇక్కడ అసలుకి ఎంత బాగుంటుందంటే బర్డ్స్ చిన్నగా చర్ప్ చేసుకుంటూ, అండ్ దెన్ ఐ హ్యావ్ మై జింజర్ టీ. వాట్ అన్ అట్మాస్ఫియర్ కదా అసలు వర్క్ చేయడానికి. యూ వోంట్ బిలీవ్ ఇట్లాంటి అట్మాస్ఫియర్లో మనం పనిచేస్తే క్రియేటివ్ థాట్స్ వస్తాయి. యూనో యూర్ పీస్ఫుల్, de-stressor. There are like so many benefits I can't tell you. I love this space. And every day morning, the minute I get ready, I come here, make my calls, do my work, everything. So this is my outdoor office. Like it? So this is my garden tour. Meeku nachinda? Hope you will spend lots of time outdoors and get inspired with this cute little video of mine. I know nene aneskuntunnanu cute little video ani. Anyway guys, I am so happy. Thank you for watching the video. I hope you like it, because it's very important that you like it, because you'll have to subscribe, you'll have to share. There's so many things, correct? So you might as well like it. Yeah? Thank you so much. Love you. See you soon.